కొత్తపల్లి మండలం శ్రీరాంపురం గ్రామంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు తెలగంశెట్టి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో బుధవారం శ్రీ కిరణ్ కంటి వైద్య శిబిరం కాకినాడ సంస్థ ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గం ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ కిరణ్ కంటి ఆసుపత్రి వారు చాలా మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, ప్రతి మనిషికి కళ్ళు ప్రధానమైనవి, వాటిని చికిత్స చేసి రోగులకు మరో జన్మ ఇస్తున్నారని, ఇంతటి మంచి కార్యక్రమం చేస్తున్న వారిని జనసేన పార్టీ అభివృద్ధి చేస్తుందని అభినందిస్తోందని, ఈరోజు మొత్తం 300 మంది వచ్చి కంటి పరీక్షలు చేసుకున్నారని, అందులో 50 మంది వరకు ఆపరేషన్లు జరుగుతాయని, వాటిని శ్రీ కిరణ్ కంటి ఆసుపత్రి వారు చికిత్స ఉచితంగా చేసి ఇంటికి పంపిస్తారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జ్యోతుల శ్రీనివాస్, సీతయ్య, కాపు, పి శివాజీ, ఎం సునీల్ కుమార్, బాబురావు, శ్రీను, అప్పారావు, గోవింద్, శ్రీరాంపురం నాయకులు, జనసేన కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గానికి పెద్ద మీరు చెప్తారు నాకు రోజు శ్రీరాంపురం గ్రామంలో కిరణ్ కంటి ఆసుపత్రి వారిసే మరి ఇక్కడ కంటి వైద్య శిబిరం మరి ప్రారంభం చేయడం అయింది. ఈ శిబిరానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆశయాలతో మరి ఎన్నో సంవత్సరాలుగా మరి సత్యనారాయణ గారు కూడా కిరణ్ కంటి ఆసుపత్రి వారి ద్వారా ఎన్నో సేవలు చేస్తున్నారు. ఇది వరకు కూడా 2-3 మెగా క్యాంపులు చేసి సుమారు 150 మందికి ఆపరేషన్ చేయించాం. అదేవిధంగా మరి ఈ శ్రీరాంపురం గ్రామంలో కూడా వేళ మన జనసేన ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ గారిని ముఖ్య అతిథిగా పిలిచి జనసేన ఆధ్వర్యంలో మరి నా సమక్షంలో ఇక్కడ ఉండేటువంటి నా కార్యకర్త శివాజీ, సీతయ్య కాపు ఆధ్వర్యంలో సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మరి ఎంతోమంది నిరుపేదలు, వాళ్ళు వ్యవసాయ కూలీలు మొత్తం ఇటువంటి వాళ్ళకి మరి కంటి వైద్యం చేసి సుమారు 100 ఆపరేషన్ల వరకు వేళ్లే చేసి పంపే విధంగా మరి కిరణ్ కంటి ఆసుపత్రి వారు సత్యనారాయణ గారు మరి ఈ ప్రోగ్రాన్ని శ్రీకారం చుట్టారు. ఇటువంటి ప్రోగ్రాలు, ఇటువంటి ఆపరేషన్లు ఎంతో మందికి చేసి వాళ్ళు ఆ సేవలు అందిస్తున్నారు. అదేవిధంగా మరి సుమారు ఒక ఆపరేషన్కి 10,000 రూపాయలు ఖర్చు అవుద్ది. అటువంటిది 100 ఆపరేషన్లు అంటే 10 లక్షల రూపాయల ప్రోగ్రాం మరి కిరణ్ కంటి ఆసుపత్రి ద్వారా మరి సత్యనారాయణ గారు ఈ శ్రీరాంపురం గ్రామం వచ్చి మరి ఇక్కడ ఈ కిరణ్ కంటి మరి సత్యనారాయణ గారికి ఎంతో సేవలు అందిస్తూ మరి ఈయన విలేజ్లు తిరుగుతూ ప్రతి గ్రామంలో కూడా ఎక్కడ చేస్తే బాగుంటుందని చెప్పి సూచనల మేరకు ఆయన మనకు కూడా సలహాలు ఇచ్చి పలానా ఊరైతే బాగుంటుందని చెప్పడం ఆయన సలహాల మేరకు మరి అక్కడ శిబిరం అరేంజ్ చేస్తే సుమారు 100 మందికి వైద్య పరీక్షలు, కంటి పరీక్షలు చేసి వారికి మరో వెలుగుని ఇచ్చే విధంగా మరి ఆపరేషన్లు చేసి సుమారు 100 మందికి ఆపరేషన్ చేసి 10 లక్షల రూపాయల ప్రోగ్రాం వేళ సత్యనారాయణ గారి ద్వారా మరి కిరణ్ కంటి ఆసుపత్రి వారు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ ప్రోగ్రాంకి మరి జనసేన పార్టీ తరఫున సత్యనారాయణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి ఇదే సంస్థని ఇలాగ కొనసాగించు ప్రతి గ్రామంలో కూడా ఈ కంటి వైద్య శిబిరాలు సత్యనారాయణ గారి ద్వారానే మా నియోజకవర్గం అంతా చేయించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తానని చెప్పి ఈ కిరణ్ కంటి ఆసుపత్రి వారి కాకినాడ వారిచే ఈరోజు శ్రీరాంపురం గ్రామంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడానికి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ గారిని ఆహ్వానించాం. అదేవిధంగా ఈ కార్యక్రమం జనసేన సీనియర్ నాయకులు తెలగంశెట్టి వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో బండి సీతయ్య బాబు గారు నా సమస్యలు కూడా జరగడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో నిరుపేదలు ఎంతోమంది కంట పరీక్షలు చేయించుకోలేక
ఇబ్బందులకి కూడా గురవుతున్నారు. కొంత మనీ ప్రాబ్లం ఉన్నాయి, అనేక సమస్యల వల్ల చేయించుకోలేకపోతున్నారు. వాళ్ళందరినీ నిరుపేదలందరినీ దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమాన్ని శ్రీరాంపురం గ్రామంలో ఏర్పాటు చేస్తాం. ఈ యొక్క కార్యక్రమం తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మరి ఈ కంటి వైద్యం సత్యనారాయణ గారు ఎప్పుడు కూడా మరి మా పేద ప్రజల తరపున అందరి తరపున మీకు ఎప్పుడు కూడా కృతజ్ఞతలు చెప్తామండి. మీకు రుణపడి ఉంటారు అందరూ. ఇది వైద్యం చేయించుకోలేని పరిస్థితుల్లో చాలా పేదలు ఉన్నారు. అటువంటి పేదలకి సేవ చేసినందుకు మీకు ఎప్పుడు జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారితో చెప్పి మీకు మంచి గుర్తింపు వచ్చే విధంగా మేము చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ